నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయవాడు ఆయనే. వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయవాడు ఆయనే. వినయము కలిగి వారి మధ్యను, నలిగిపోయిన వారి మధ్యను ఉండివాడు ఆయనే. ఆయన చేతులే గాయములను కట్టు. ఇంత గొప్ప వాక్యం నిన్ను బహుబలంగా బలపరచాలి. చూడండి, విరిగి నలిగిపోయి కృంగిపోయి సర్వము పోగొట్టుకొని దీనహీన స్థితిలోకి వచ్చినటువంటి తను అనుకుంటున్నాడు, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చిందయ్యా. బుద్ధిహీనుడిగా ఉన్నప్పుడు లోకములో పడిపోయాను, అజ్ఞానములో పడిపోయి లోకములో పడి తిరుగులాడాను, సర్వము పోగొట్టుకున్నాను, దుర్వ్యాపారము చేత నేను నలిగిపోయాను, ఉన్నదంతా ఖాళీ అయిపోయి బ్రతుకుతున్నాను ప్రభు. ఈరోజు బ్రతకలేక చావలేక నేను జీవిస్తున్నాను. ఈరోజు బ్రతకలేక చావలేక బ్రతుకుతున్నానయ్యా. ఇలాంటి బ్రతుకు ఎవరికి రాకూడదు ప్రభువా అని హీన దశలో, నలిగిపోయిన దశలో, కృంగిపోయిన దశలో ఏమనుకుంటున్నాడట మనసులో? చెప్పాలండి, ఆ వ్యక్తి బలహీనుడే ఏమనుకుంటున్నాడట? తప్పిపోయిన కుమారుడని పేరు పెట్టబడిన వాడు ఏమనుకుంటున్నాడట? చెప్పండి, ఏమనుకుంటున్నాడు? నేను బుద్ధిహీనమైన పని చేశాను, నా తండ్రికిని పరలోకపు తండ్రికిని నేను విరోధముగా నడిచాను, ఉన్నదంతా పోగొట్టుకున్నాను, నేను ఈరోజు బికారునైపోయాను, హీన దశలో ఉండిపోయి దరిద్రుడైపోయాను, ఉన్నదంతా పోగొట్టుకున్నాను, ఏ ముఖం పెట్టుకున్నా తండ్రి ఆయన నన్ను ఎలా చేర్చుకుంటాడు? ఆలోచించు. నన్ను చేర్చుకుంటాడా? కుమారుడి స్థానంలో నన్ను మరలా ఉంచుతాడా? లేదు లేదు, అనుకున్న పనివారిలో ఒక పనివానిగా నన్ను చేర్చుకుంటే ఆ భాగ్యం నాకు గొప్పది. ఎప్పుడు తెలుసా బుద్ధి వచ్చినప్పుడు? ఎప్పుడండి? పడిపోయినప్పుడు, ఎప్పుడు నలిగిపోయినప్పుడు, ఎప్పుడు కృంగిపోయినప్పుడు, ఎప్పుడో సర్వము కోల్పోయినప్పుడు బుద్ధి వచ్చి అంటాడు, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా? మరలా తిరిగి ఆ పూర్వ వైభవం ఇస్తాడా? ఆ సంతోషకరమైన దినాలు మళ్ళీ నేను అనుభవిస్తానా? ఆ ఆనందకరమైన దినాలు నేను అనుభవిస్తాను? పోగొట్టుకున్న క్షేమం మరల నాకు వస్తుందా? పోగొట్టుకున్న పేరు మరల నాకు వస్తుందా? పోగొట్టుకున్న సర్వం మరలా నేను అనుభవించగలుగుతానా? ఆ ప్రేమలోనే ఉంటానా? ఆ సంతోషకరమైనటువంటి దినములలోనే ఉంటానా అనుకునే ఒక ఆలోచన పోగొట్టుకున్న దశలో తనకు మనస్సులో కలిగింది. స్తోత్రం చెప్పండి. ఏమనుకుంటున్నాడు? తప్పిపోయిన కుమారుడు, పోగొట్టుకున్న కుమారుడు, హీన దశలోకి వచ్చిన కుమారుడు, అన్ని పోగొట్టుకుని సర్వము హీనుడైపోయినటువంటి కుమారుడు ఏమనుకుంటున్నాడట మనసులో? మరలా పూర్వ వైభవం, ఆ పూర్వ దశలో ఉండేటువంటి సంతోషం,